హాయ్ ఫ్రెండ్స్, కృష్ణా జిల్లా ముఖ్య పట్టణమైన బందరు తీర ప్రాంతం కావడంతో బీచ్లకు కొదువులేదు. ప్రకృతి ప్రేమికులకు ప్రశాంతంగా గడపడానికి అనువైన వాతావరణం కలిగి ఉంటుంది. నిత్యం పర్యాటకులకు కలకల్లాడే విధంగా అత్యంత రద్దీగా ఉంటుంది. అందరినీ ఆకట్టుకునేలా ఆహ్లాదం ఆనందాలను పరచడమే కాకుండా ప్రధాన ఆదాయ వరంగా ఉండటం ఈ బీచ్ యొక్క మరో ప్రత్యేకత. అలాగే ఈ బీచ్లో స్నానం చేసిన ప్రతి ఒక్కరూ పక్కనే ఉన్న నగరేశ్వర ఆలయానికి వస్తారు. ఆ బావులు వెనక చరిత్ర ఏంటో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి ప్రాంతాన్ని తీవ్రమైన తుఫాన్లు బలమైన అలలు తాకుతూ ఉండేవి. దీంతో ఆ ప్రాంతాన్ని రక్షించడానికి సముద్ర తీరాన నగరేశ్వర ఆలయంలో శ్రీ స్వామీజీ 1991లో దత్తాత్రేయ స్వామీజీని ప్రతిష్ఠించారు. ఆ స్వామీజీయే 12 బావులు స్వయంగా తవ్వారు. మొదటి బావి ఔదుంబర తీర్థం, రెండో బావి అమలక తీర్థం, మూడో బావి నిర్విద్య తీర్థం, నాలుగో బావి పద్మతీర్థం, ఐదో బావి సర్వతీర్థం, ఆరో బావి ఉన్మోచన తీర్థం, ఏడో బావి పంపా తీర్థం, ఎనిమిదో బావి మాతా జయలక్ష్మి తీర్థం, తొమ్మిదో బావి నరహరి తీర్థం, పదో బావి శ్రీ గణపతి సచ్చిదానంద తీర్థం, 11వ బావి దత్త తీర్థం, 12వ బావి అనుగ తీర్థం. ఈ ఆలయాన్ని దత్త రామేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. రామేశ్వర ఆలయంలో ఉన్నట్టు ఇక్కడ ఆలయంలో 12 బావులు ఉండడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అయితే పక్కపక్కనే ఈ 12 బావులు ఉన్నప్పటికీ నీటి రుచి మాత్రం వేరువేరుగా ఉండడం ఆశ్చర్యపరిచే విషయం. గుడి చుట్టూ ప్రహరీ గోడలపై శివలింగాలతో నిండి ఉంటుంది. ఈ ఆలయం లోపల శివుని విగ్రహం కూడా ఉంటుంది. అలాగే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది. మంగినపూడి బీచ్కి వెళ్ళినారు ఖచ్చితంగా ఈ ఆలయానికి కూడా వెళ్తూ ఉంటారు. అక్కడి నుంచి చిలకలపూడి శ్రీ పాండురంగ స్వామి దేవాలయానికి వెళ్తారు. మనం దేవాలయం వెళ్ళినప్పుడు దేవుడిని చూసి నమస్కరించి మనసులో కోరికలు కోరుకొని టెంకాయ సమర్పించి పూజారి ఇచ్చే హారతి తీసుకుంటాము. కానీ ఈ ఆలయంలో విశేషం ఏంటంటే నేరుగా భక్తులు స్వామివారిని పాదాలు తాకి పూజించేందుకు ఇక్కడ అవకాశం ఉంటుంది. అయితే మహారాష్ట్రలోని పండరపురం తర్వాత అంత మహిమగల గొప్ప పుణ్యక్షేత్రం చిలకలపూడిలోని శ్రీ పాండురంగ స్వామి ఆలయం. ఈ ఆలయ స్థలపురానికి వస్తే శ్రీ పండరపురంలో నరసింహుడు అనే భక్తుడు నిత్యం శ్రీ పాండురంగ స్వామిని సేవిస్తూ ఉండేవాడు. అయితే ఇతను మహిపతి మహారాజు వద్ద తారక మంత్రం విఠాల్ మంత్రాన్ని జపిస్తూ ఉండేవాడు. ఇక 1995లో చిలకలపూడి వచ్చి ఇక్కడ నివాసం ఏర్పరచుకొని జ్ఞానేశ్వర తుకారం అనే మఠాన్ని స్థాపించి పాండురంగనికి భజనలు చేయిస్తుండేవాడు. ఒకరోజు ఆ స్వామి ఇతడి కల్లో కనిపించి ఇక్కడ ఆలయం నిర్మిస్తే స్వయంభూగా అవతరిస్తానని చెప్పాడు. అప్పుడు ఆ స్వామి ఆదేశాల మేరకు అతడు 5 ఎకరాల్లో ఆలయాన్ని నిర్మించాడు. ఇక అప్పుడు పాండురంగ స్వామి స్వయంభూగా వెలుస్తున్నట్టు అందరికి వార్త అందడంతో కొన్ని వేల మంది ప్రజలు ఆలయం చుట్టూ చేరారు. అప్పుడు బ్రిటిష్ అధికారులు ఈ ఆలయాన్ని సీలువేయగా ఆ పాండురంగ స్వామి స్వయంభూగా అవతరించకపోతే స్వామివారిలో నీలమైపోతానని ప్రతిజ్ఞ చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపట్లో ఆలయంలో పెద్ద శబ్దం వినిపించింది. వెంటనే ఆలయం తలుపులు తెరుచుకోగా కార్తీక శుద్ధి ఏకాదశి పర్వదినాన పాండురంగుడు భక్తుల సమక్షంలో ఇక్కడ వెలిశారు.